ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు. అంటే ఏ గ్రహం లేదనమాట. సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి ఓకే. మార్స్ సంచారం, అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది. మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, కుంభ శని ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్లో ఉన్నాడు, అంటే వక్రించి ఉన్నారనమాట. ఓకే. అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు. కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు. అంటే ఏంటి, లియో సింహానికి దిగి ఉన్నాడనమాట. కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది. ఓకే. ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని, ఆగస్ట్ నెలాఖరిని మనకి బుధుడు ఉన్నారు కదా, బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట. ఓకే. సో 2 రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఒకటేమో శని, ఇంకోటేమో మనకి బుధుడు. అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా, శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట. ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది. కన్యలో ఎవరున్నారు, కేతు ఉన్నాడు. కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ సంచారాలు ఇవి. ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి. సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి, కొన్ని రాసుల వారిగా బాగుంటుంది, కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు. కానీ అన్ని మిశ్రమమే. అంటే ఏంటి, బ్యాలెన్స్ చేసుకోవాలి, చెప్పుకోవాలన్నమాట. కన్యారాశి వాళ్ళకి కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే కూడా కేతు ఉన్నారు, 7th హౌస్ లో రాహు ఉన్నారు. అంటే ఏంటి, విచిత్రంగా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ట్రావెలింగ్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం పార్ట్నర్ తోటి కొన్ని ఇబ్బందులు, ఆబ్స్టకల్స్ అంటే ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి, ఎస్పెషలీ స్టూడెంట్స్కి, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి ట్రావెలింగ్, ఫారెన్ ట్రావెల్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏం సబ్జెక్ట్ కావాలంటే అది వస్తుంది. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎవరిదైనా మనం ఎగ్జామ్స్ రాస్తే కూడా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషలీ ఈ నెలలో. ఎందుకంటే 12th హౌస్ లో, ఓన్ హౌస్ లో ఇప్పుడు సన్ ఏమో సంచారం జరగబోతోంది, దిగిపోతున్నారు ఆయన 11th హౌస్ నుంచి. 12th లో 11th లో ఉంటే మనకి లాభం ఉండదు. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. 10th లో ఆడు కూడా 12th లో ఉన్నాడు కనుక ఫారిన్ ఛాన్సెస్ అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్తున్నాం అనమాట. కెరీర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే జాబ్ మార్పిడి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట వీళ్ళకి. ఎస్పెషల్లీ వీళ్ళకి, ఈ రాశిలో ఉన్న మహిళలు ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలి అంటే కన్యా రాశి వాళ్ళ లేడీస్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి. ఆ దారిలో నడిచే ఛాన్సెస్ వస్తాయి. అలాగే ఏంటంటే పట్టుదలగా ముందుకు సాగే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక బాగుంటుంది. అండ్ ఈ రాశిలో ఉన్న పిల్లలు, అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ధర్మక్షేత్రాలు తప్పక వీళ్ళు సందర్శిస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే పుణ్య నది స్నానాలు కూడా చేసే ఛాన్సెస్ ఈ నెల కనిపిస్తున్నాయి వీళ్ళకి. అండ్ మనం చూసాము అంటే వీళ్ళకి హెల్త్ విషయానికి వచ్చాము అంటే హెల్త్ కూడా మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ గా హెల్త్ బాగాలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నెల బాగుంటుంది, కొంచెం అంటే ఏంటి పట్టు విడుపు ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో 6th హౌస్ లో మనకి శని సంచారం జరుగుతోంది, రిట్రోగ్రేడ్ కనుక 5th హౌస్ చూస్తున్నాడు కనుక మీకు ఎక్కువ చదువుకునే ఛాన్సెస్, చదువు మీద ధ్యాస వెళ్తుంది. అంటే స్టడీ అన్ను ఎనీ హాబీ కానీ లేకపోతే ఏదో ఒకటి డైవర్షన్ అంటాం మనం, ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. అదే ఏంటంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు, దాంట్లోనే హ్యాపీనెస్ కూడా పొందుతారు అనమాట. తప్పక బాగుంటుంది ఎస్పెషల్లీ మహిళలకి. అండ్ ఆల్సో ఇది హాబీస్ నేర్చుకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న కన్సల్టెంట్స్ కి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో లాంగ్ డిస్టెన్స్ చేస్తుంటారు కదా బిజినెస్ చేసేవాళ్ళు, అంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఫారిన్ టచ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్సో కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. శ్రమ అనేది ఎలాగో అధికమే, పని చేయండి మనకి ఏం రాదు, హార్డ్ వర్క్ చేయండి అంటే శ్రమ పడంది ఏమి రాదు, శ్రమ పడే యోగం. అట్ ద సేమ్ టైం
లాభం పొందే కదా రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి ఈ నెల. సో పట్టు విడుపు అనేది కొంచెం ఉంది కనుక, అంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి కనుక రెమెడియల్ మెషర్స్ కొంచెం గట్టిగా చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఏంటంటే ఏం రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే వెడ్నెస్డే తప్పక మనం విష్ణు స్వరూపానికి అలాగే లక్ష్మీ స్వరూపానికి మనం కొలవడం అనేది మంచిది. అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ లేకపోతే నామావళి కానీ చదువుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. ఇది చేసుకుంటే ఏంటంటే అభివృద్ధి చెందడానికి ఒక దారి అనేది మనకి కనిపిస్తుంది, ఇంకా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇవన్నీ చేసి చూడండి, తప్పక బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సన్ సంచారం అంటే సూర్య సంచారం జరుగుతోంది. సో సెకండ్ లార్డ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి. ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది, సారీ రాంగ్. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది, కానీ శని ఏమో రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, 8వ ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది. చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి, హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట. ఏ విషయాల్లో అంటే కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది, తప్పక వీళ్ళకి స్థానచలనం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బాగుంటుందని చెప్పాలి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి, కానీ చాలా ఎంజాయ్ చేస్తారు, ముందుకు సాగుతారనే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఎందుకంటే మనకి 7th లార్డ్ 8th లో ఉన్నాడు, 8th లార్డ్ కూడా అయ్యాడు అనమాట. అంటే శని రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ అంటే సూర్య సంచారం జరగబోతోంది, అంటే ఓన్ హౌస్కి వెళ్తున్నాడు అనమాట. అలాగే బుధ సంచారం జరుగుతోంది, మళ్ళీ కర్కాటకానికి వస్తోంది, రిట్రోగ్రేడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది, ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను. 3rd హౌస్ లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్ లో కొన్ని ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది. అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు, తప్పక చదువుతారు, పైకి వచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి. ఎలాంటివంటే ఆస్ట్రాలజీ కానీ లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ లేకపోతే టారో కార్డ్ రీడింగ్ కానీ ఇలాంటివన్నీ వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు, తప్పక నేర్చుకుంటారు, దాంట్లో పైకి వస్తారు. అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లోనే స్టార్ట్ చేయొచ్చు, బాగుంటుంది వీళ్ళకి. నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక. అలాగే ఏంటంటే 10th లార్డ్ కూడా మనకి 11th లో పడ్డాడు కనుక బాగుంటుందని చెప్పాలన్నమాట. మొత్తం మంత్ అంతా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ మిశ్రమం ఎందుకు చెప్తున్నాం అంటే బుధ సంచారం అంటే 12th లార్డ్ 2nd house లో ఉన్నాడు, అలాగే వీనస్ కూడా 2nd house లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు. లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ స్మాల్ లోన్సే. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను, అది కూడా బాగుంటుంది, ముందుకి సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి. మంచి సూచనలు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది. అలాగే దుర్గా చాలీస చదువుకోవడం చాలా మంచిదన్నమాట. మనం ఒక గోవుకు కానీ లేకపోతే ఒక డాగ్ అంటే కుక్కకు కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది. ఇవన్నీ మీకు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి అని మంచి సూచనలే కనిపిస్తున్నాయి, కానీ ప్లస్కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో తప్పక చేయండి, ఇంకా బాగుంటుంది.